హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మునియాల పద్మ. ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే టమాటా పచ్చడి. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటో చూసేద్దాం రండి. ఫస్ట్ పుదీనా 3 కట్టలు ఇలా తెంపి కడిగి నీట్గా ఉంచేసుకోవాలండి. తర్వాత దాంట్లోకి కావాల్సిన పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, తర్వాత వెల్లుల్లి, జీలకర్ర, మెంతులు. ఇవి పోపులకు లేండి, ఇప్పుడు అవసరం లేదు. సో ఇవి 1/2 టీ స్పూను. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకున్నానండి. దీంట్లో 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 కప్పు నువ్వులండి. అవి కూడా ఇందులో వేసేద్దాం. ఇలా వేపేసుకుందాము. వేపిన తర్వాత ఇలా వేపేసుకున్నామండి, వేగిపోయినాయి. ఒక బౌల్లోకి తీసేసుకుందాము. దీంట్లో ఒక 2 స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ఇందులో ఈ పచ్చిమిర్చి ఉన్నాయి కదా, ఈ పచ్చిమిర్చి వేసేసుకుందామండి. ఇందులోనే పుదీనా కూడా వేసేసుకుందాము. కొంచెం ఈ ఆయిల్లో మంచిగా వేగాలి ఇది. కొంచెం సేపు మగ్గనిద్దాము. ఇది ఇంకా కొంచెం మగ్గాలి, ఎర్ర కొంచెం వేగాలి. ఇంకా కొంచెం మగ్గనిద్దాము. కొంచెం వేగితే సరిపోతుంది. ఓకే, ఇది రెడీ అయిపోయినాయి, వేగిపోయినాయి. ఇప్పుడు ఇది వేరే బౌల్లోకి తీసేసుకుందాం. నెక్స్ట్ మరి ఇదే ప్యాన్ పై మీద పెట్టేసుకొని దీంట్లో ఇంకో 1 టీ స్పూన్ ఆయిల్ వేసేసి, ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ ఉన్నాయి కదా, అవి దీంట్లో వేసేసుకుందాం. నెక్స్ట్ చింతపండు చెప్పాను కదా, ఇది కొద్దిగా ఒక 2-3 డ్రాప్స్ వాటర్ వేసేస్తే ఇలా నానిపోతుంది. సో ఇది కూడా ఇందులోనే వేసేసుకుందాము. తగినంత సాల్ట్. ఇలాగైతే సాల్ట్ ఎక్కువనే పడుతుంది. తర్వాత కొంచెం పసుపు. ఇప్పుడు ఇవి కాసేపు మగ్గనిద్దాం. ఇలాగే మనం ఈలోపు ఇవి మిక్సీ పట్టేసుకుందాం. ఆ లోపు ఇది మగ్గిపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఈలోపు ఇది మిక్సీ పట్టేసుకుందాం. ఇవి తర్వాత వెల్లుల్లి కూడా ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో వేసేస్తున్నా. ఇవి మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ నువ్వులు, జీలకర్ర, మెంతులు ఒక తిప్పేసుకుందాము. ఓకే, ఇది నలిగిపోయింది. సో ఇప్పుడు ఇందులో పట్టవు. సో కొన్ని వేసి మిక్స్ పట్టేసుకున్నాము. తగినంత సాల్ట్, ఓకే అండి, మన పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. పచ్చిమిర్చి, జీలకర్ర, మెంతులు, నువ్వులు, సాల్ట్, వెల్లుల్లి ఇవన్నీ వేసిన ఈ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇది ఒక బౌల్లో వేసేసుకుందాం. ఇంకా కొంచెం ఉడకాలండి. ఇది కొద్దిగా కాయలు లాగా ఉంది కదా, సో ఇంకొంచెం మగ్గనిద్దాం. ఇదైతే కంప్లీట్గా అయిపోయిందండి. ఇది మగ్గిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసేసి
కాసేపు చల్లారనిద్దాం, సరేనా? కొంచెం చల్లారాక మళ్ళీ దీన్ని కూడా మిక్సీలో వేసేసుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్ ఏందో మళ్ళీ చెప్తాను. చల్లగా అయిపోయిందండి మొత్తము. నేను దీంట్లో వేసాను, ఆల్రెడీ జార్లో వేసాను, లేట్ అయిపోతుంది. అయిపోయిందండి. ఇలా ఒక తిప్పు తిప్పుతూ సరిపోతుందండి. జస్ట్ కొద్దిగా ఇట్లా నలిగిందంటే నలిగింది అన్నట్టు. ఈ రెండు మళ్ళీ మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఫస్ట్ చేసి పెట్టుకున్న ఉంది కదా పేస్ట్, అది ఇది మొత్తం కలిపేలా ఇలా సెట్ చేసేసి కలిపేసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకున్నానండి. కొంచెం హీట్ అవ్వని ఈ తాలింపుకు రెడీ చేసేసుకుందాము. దీంట్లో తగినంత ఆయిల్ వేస్తున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉండాలి చట్నీలోకి. వన్ టీ స్పూన్ జీలకర్ర, ఇంకో హాఫ్ టీ స్పూన్ కూడా వేస్తున్నా. తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, ఇంకో హాఫ్ టీ స్పూన్ కూడా వేస్తున్నా. నువ్వు ఇట్లా వరకవలసిన అవసరం లేదు. తర్వాత వెల్లుల్లి కూడా వేసేస్తున్నా. ఆ తర్వాత ఎండుమిర్చి, ఆ తర్వాత కరివేపాకు హాఫ్ కప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు, తర్వాత ఇక హాఫ్ టీ స్పూన్ ఇంగువ ఇంగువ వేస్తే టేస్ట్ బాగుంటుందండి. అందుకే నేను ప్రతి తాలింపులో కంపల్సరీగా వేస్తాను, చట్నీలలో, సాంబార్లలో. స్టవ్ ఆఫ్ చేశాను. సో ఇంకా ఈ తాలింపు దీంట్లో వేసేసుకుందాము. చూసారా, ఇందాక ఎంత ఆయిల్ ఎక్కువ అయినట్టు అనిపించింది కాదు మీకు? సో ఇలా మంచిగా గట్టిగా కలిసేలా కలుపుకుంటే ఇంత ఆయిల్ కూడా మనకు కనిపించదు. చూసారా ఎంత బాగుందో? ఇలా రెడీ చేసుకోండి. నోరు టేస్ట్ లేని వాళ్ళకైనా ఎవరికైనా కూడా తింటే చాలా బాగుంటుంది. ఇంత తినాల్సిన వాళ్ళు మంచిగా గిన్నె నిండా తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. అయితే మీకు నచ్చిందా? మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో పెట్టండి. ఓకే, మరి ఆగండి, ఇంకొక విషయం అదేనండి. Please like, share and subscribe to my channel. Press the bell icon.